నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. విద్యా తపస్వి అంబేద్కర్. కమిషనర్ రాహుల్ మీనా. బిఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ ఆరాధ్యులే. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంబేద్కర్ కు నివాళి. నగరంలో 2000 బైక్లతో భారీ ర్యాలీ. రెల్లిపేటలో అంబేద్కర్, జోగేంద్రనాథ్ మండల్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం గోకవరం బస్టాండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, నగర కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. చదువు ద్వారానే వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడని విశ్వసించిన బిఆర్ అంబేద్కర్ జీవితాంతం విద్యను ఆయుధంగా ఉపయోగించారని అన్నారు. రోజుకు 18 గంటలు చదివే కృషి, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో విద్యాభ్యాసం ఆయన అంకిత భావాన్ని తెలియజేస్తాయని అన్నారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాదని, సమానత్వం, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం అనే విలువలను సమాజంలో స్థాపించేందుకు జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తిగా కీర్తించారు. ఆ మహనీయుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. ముఖ్యంగా నవభారత నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, నేటి సమాజంలో సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలంటే విద్యే ప్రధాన సాధనమనే సత్యాన్ని అంబేద్కర్ చాలా చిన్న వయసులోనే గ్రహించారని అన్నారు. ఆయన ఒక విద్యా తపస్వి అని, విదేశీ విశ్వవిద్యాలయాల్లో అర్థశాస్త్రంలో పరిశోధనలు చేసి డాక్టరేట్ డిగ్రీ పొందిన తొలి భారతీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్య మానవులను సమున్నతులను చేస్తుందని, సమాజంలో మార్పులు, ప్రగతికి దారులు వేస్తుందని ఆయన బలంగా విశ్వసించారని అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించే ఎవరికైనా అంబేద్కర్ జీవితం ఒక స్ఫూర్తి అని కమిషనర్ అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదువుకొని ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. స్త్రీ విద్య మొదలుకొని అనేక సంస్కరణలకు ఆనాడే ఆయన పునాదులు వేశారని అన్నారు. ప్రపంచ దేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాయంటే అంబేద్కర్ రాజ్యాంగ రచన నైపుణ్యం ఎంతటితో అర్థమవుతుందని అన్నారు. మానవాళి ఉన్నంత వరకు ఆ మహనీయుడిని స్మరించుకునే ఉంటామని, అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలోకి మరింత బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత నేటి తరమైన మనపైనే ఉందన్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ బడుగు బలహీన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా భారతీయ సమాజాన్ని పునర్నిర్మించడానికి కృషి చేశారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎం సందీప్, ఆర్డీఓ ఆర్ శివరాముడు, కోరుకొండ చిరంజీవ, తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్, జార్జ్ ఆంటోనీ, మున్సిపల్ ఉద్యోగులు, వివిధ సంఘాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. ఒక రాజ్యాంగ స్ఫూర్తిని రగిలించి విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలతోటి విభజించి పాలించిన రోజుల నుంచి కూడా ఒక మంచి గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో అంబేద్కర్ గారి కృషిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. రాజ్యాంగ నిర్మాతగా సమాన హక్కులు కల్పించాలని, పేదరిక నిర్మూలన జరగాలని, కుల వ్యవస్థ పోవాలని ఆశించిన వ్యక్తి. ప్రతి వారికి తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలని ఆశించిన వ్యక్తి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పోవటం లేదు. ఆ రోజునే చెప్పాడు, ఆయన అంటరానితనం నిర్మూలించబడాలి, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, చదువుకోవాలి, విద్యా వైద్యం లభించాలని చెప్పారు, ఉండటానికి ఇల్లు ఉండాలని లక్ష్యం నెరవేర్చాలని చెప్పారు. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదరికం పూర్తిగా తొలగిపోవటం, ఇంకా 72% దాటి అక్షరాలు సాధించలేకపోవడం దురదృష్టకరం. దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. భారతదేశం ముక్కలు కాకుండా, చెక్కలు కాకుండా ప్రపంచంలో అన్నిటితో ప్రజాస్వామ్యంగా ఉందంటే అది అంబేద్కర్ రాసించిన రాజ్యాంగంలోని సూక్తులే కారణమని మనం చేస్తూ, స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు, మత స్వేచ్ఛనిచ్చారు, నివసించే హక్కునిచ్చారు, ఉద్యోగాల కల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా విభజన వల్ల చాలా నష్టపోయాం, విభజన నష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఆర్థిక ఉన్నతి సాధించాలి. లక్షలాది మందికి ఉపాధి ఇచ్చినప్పుడే మన నిరుద్యోగ యువత వలసలు పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు దృష్టి సారిస్తుంది. నేను పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఆయన పేరే పెట్టాం. అంబేద్కర్ గారు పాలిటెక్నిక్ కళాశాల పేరు పెట్టించి అక్కడ మొదటిసారిగా 86లోనే కార్యక్రమం చేశాం. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఆయన ఒకటే చెప్పాడు, బౌద్ధం స్వీకరించాడు. కుల వ్యవస్థ లేని, స్వేచ్ఛగా, శాంతియుతంగా ఉండేలాగా అందరికీ సమానం ఉండే లక్ష్యంతో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఇవాళ వాడవాడలో ఆయన విగ్రహాలు పెడుతున్నారు. ఏదో దళిత వాడల్లో పెట్టడం కాదు, అన్ని చోట్ల కూడా రాజ్యాంగం అనేది అందరికీ ఇచ్చిన సమాన అవకాశాలు. నాకు నీకు స్వేచ్ఛనిచ్చారు, మాట్లాడే స్వేచ్ఛనిచ్చారు, భావ స్వేచ్ఛనిచ్చారు. అవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నాయకుల వల్ల భావ స్వేచ్ఛ, రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిన్నా కూడా దాన్ని నిలబెట్టే దానికోసం అనేక సంస్థలు చెక్ పాయింట్లు కూడా పెట్టిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ 135వ జయంతిని మనం వాడవాడలా ఘనంగా చేసుకుంటున్నాం. ఆయన స్ఫూర్తి ఉంది, ఆ స్ఫూర్తితో ముందుకు సాగడం ప్రపంచంలో పరిడవిల్లాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతదేశం మూలమని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగానికి ముందు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం అన్నది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సమాజంలో అసమానతలు తొలగడానికి కానీ, బలహీన వర్గాలు ఈ స్వేచ్ఛా వాయువుల్ని అందరితో పాటు సరి సమానంగా ఆస్వాదించడానికి కానీ, ప్రజాస్వామ్యానికి గొప్పతనం తీసుకొచ్చిన విధానానికి కానీ, ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని కొనియాడుతున్న విధానం కానీ, ఇవన్నీ సాధ్యమైనవి అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లే అన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఆయన ఇచ్చిన అవకాశంతో ఈరోజు అనేక మంది వర్గాలు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతా ఉన్నారు, ముందుగా అడుగులు వేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి కానీ, ఒక ప్రజాప్రతినిధి అయిన సందర్భాన్ని కానీ, వారి యొక్క అభ్యున్నతికి కానీ నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయనే స్ఫూర్తి అనే విషయాన్ని కూడా నేను గుర్తిస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కుల అసమానతల్ని తొలగిస్తూ సమాజంలో వారికి ఇవ్వాల్సిన
ఆర్థిక ప్రోత్సాహాలతో పాటు రాజకీయంగా కూడా అన్ని విధాలుగా కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఈరోజు మనం రాజమండ్రిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చదువుకి, హ్యూమన్ రైట్స్కి, అదేవిధంగా బలహీన వర్గాలకి ఇచ్చిన దాని ఎంపవర్మెంట్కి సంబంధించిన జీవితాన్ని కృషిని మనం ఈరోజు గుర్తుంచుకుని మనం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా కేవలం పొలిటికల్ ఇండిపెండెన్స్ ఉంటే సరిపోదు, సోషల్ అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి అందరికీ అని చెప్పడం, దాన్నంతా కూడా మనం స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు మనం ఆయన స్ఫూర్తిని గుర్తుంచుకొని అది మనం అందరం కూడా మన పిల్లలకి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మన హక్కులన్నీ కూడా మనం ఆయన జయంతి రోజు గుర్తుపెట్టుకుని హక్కులకి మనం పోరాటం ముందుకు సాగిస్తూ మన బాధ్యతలు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, అంబేద్కర్ గారు మన దేశానికి సంబంధించిన అత్యంత గొప్ప బుద్ధజీవి. ఆయన ప్రతిపాదించిన ఎన్నో అంశాలు ప్రజలకి చాలా విషయాల్లో విముక్తినిచ్చాయి. అలాగే మనందరం కూడా ఈరోజు ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టంలో బతుకుతున్నాము అని అంటే దాన్ని విజువలైజ్ చేసి మనకి ఇచ్చినటువంటి మహానుభావుల్లో ఇతను చాలా ముఖ్య భూమిక పోషించారు. కాబట్టి ఇంకా మనం అంబేద్కర్ గారి ఆశయాల్ని ఇంకా మనం దృఢంగా ముందుకు తీసుకుపోయి సమానత్వం తీసుకొని ఈక్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే డ్రీమ్ చేశారో అంబేద్కర్ గారు, వారి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అందరం మరోసారి ప్రమాణం చేసుకొని ముందుకు సాగాలి. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారు ఇది మనకి కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 బికాజ్ ఆఫ్ మంచి సోషల్ రిఫార్మర్. ఆయన ఫాస్ట్ సైంటిఫిక్గా చూసుకొని అన్ని రకరకాలకి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ మన గవర్నెన్స్లో కావాలి అన్ని పాయింట్స్ ఆ టైంలో చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు మనము ఉమెన్స్ ఈక్వాలిటీకి మాట్లాడతాము, ఉమెన్ స్పెసిఫిక్ ఫీల్డ్స్కి, అదే లోక్సభలో కూడా ఇప్పుడు కరెక్ట్లీ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు అప్రూవ్, అది కూడా బిల్ వస్తుంది. సో ఈ కానీ సిమిలర్గా లేబర్ లాస్, కొత్త గవర్నమెంట్ రీసెంట్గా న్యూ లేబర్ లాస్ ఇచ్చారు. సో పబ్లిక్కి ప్రతి ఒక్క పర్సన్కి ఎగ్జాక్ట్లీ ఏం రైట్స్ కంపల్సరీ కావాలి ఆ టైంలో వాళ్ళు ఆలోచన చేసి అదే ఆ టైంలో కాన్స్టిట్యూషన్లో మొదలుపెట్టారు. ఆ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆ సైడ్ నుంచి ఇంత గవర్నెన్స్ మీద కరెక్ట్గా పాయింట్స్ ఎలా వస్తుంది దాని గురించి కూడా ఆయన కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఈ రోడ్ సో మెనీ బుక్స్, ఆ బుక్స్ మనము చూస్తే కంపల్సరీ మనకి కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్యూరింగ్ అది విజిట్స్తో పాటు మన రాజమండ్రి ముఖ్యంగా ఆయన కూడా 1944లో ఒకసారి రాజమండ్రి కూడా వచ్చారు. ఆ టైంలో కూడా ఆయన ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంది. సో సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి దాంట్లో వాళ్ళందరికీ కొంచెం ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఫోకస్ పెడితే మీరు అందరూ అప్లిఫ్ట్ అవుతారు, అలాగే సందేశం కూడా ఇచ్చారు. మానవాళి ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల ఆరాధ్యుడుగానే నిలుస్తారని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలవడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక రెల్లిపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు రెల్లి జాతి ముద్దుబిడ్డ, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు జోగేంద్రనాథ్ మండల్ రెల్లి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇటువంటి చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా అన్నారు. కాగా మంగళగిరిలో ఫైనల్ MBBS చదువుతున్న 15వ డివిజన్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ముత్యాల రాజారాం వారి కుమారుడి చదువు నిమిత్తం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున 15,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిర్ణయం తీసుకున్న అనంతరం రెల్లి జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన జోగేంద్రనాథ్ మండల్ వారిని కూడా స్మరించుకోవాలని, కొందరి సూచన మేరకు ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జోగేంద్రనాథ్ మండల్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్న మనం వారి అడుగుజాడల్లో నడుస్తూ జాతి ఐక్యత, అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, నగర SCCL అధ్యక్షులు చాపల చినరాజు, నాయకులు రాచపల్లి ప్రసాద్, మొకమాటి సత్యనారాయణ, తొరకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, నీలాపు వెంకటేశ్వరరావు, దుత్తరపు గంగాధర్,
బేసరి చిన్ని, బొర్రా చిన్ని, ఈతలపాటి రవి, కావులూరి వెంకట్రావు, రాయి అప్పన్నబాబు, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, కె శ్యామల, అజ్జరపు రమేష్, మోతా నాగలక్ష్మి, మోతా పండు, భూరా రమణ, భూరా కల్పన, శ్యామ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ మా వల్లో టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి టార్చ్ అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ జాగోరే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ భారత్ కు మార్క్స్ అంబేద్కర్ రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో మరియు సమాజంలో గౌరవం దక్కిందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని ఆయన స్పష్టం చేశారు. చదువుకో, సమీకరించుకో, పోరాడు అనే అంబేద్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని సూచించారు. అంబేద్కర్ కలలు గన్న అంత్యోదయ చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ఫలాలు అందడం లక్ష్యం కోసం ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, పంచతీర్థాల అభివృద్ధి ద్వారా బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ కు తగిన గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రాల వెంకట్రావు, వీర వీరాంజనేయులు, రవిశంకర్, కందికొండ రమేష్, పడాల నాగరాజు, డాక్టర్ ఉమా, నందివడ సత్యనారాయణ, బివి రామారావు, కొల్లాప శ్రీను, రాము, మీనాక్షి రెడ్డి, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. పట్ల మరి అంబేద్కర్ గారు చూపిన దారి ఏదైతే బోధించు, సమీకరించి, పోరాడు అనేది ఉందో ఆ విధానాన్ని పాటిస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకి నడుస్తూ ఉంటుంది. అలాగే అంబేద్కర్ చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు పైబడినా కానీ ఎటువంటి భారతరత్న ఇవ్వకుండా మరి ఏవైతే పార్టీలు ఉన్నాయో అవన్నీ చాలా లీడ్ చేయడం జరిగిందండి. మరి అలాంటిది వాజ్పేయి గారు అలాగే అద్వానీ గారు పూనుకొని భారతరత్న వచ్చే విధంగా మరి ఏదైతే కృషి చేశారో నేను చాలా గర్వపడుతున్నాను. కూడా ఎక్కడా కూడా భంగం కలగకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మహిళలకి పెద్దపీటను వేస్తూ 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు 16, 17, 18 పార్లమెంట్లో చట్టసభల్లో కూడా వారికి అవకాశాలు కల్పించాలని ఏదైతే ఆనాడు అంబేద్కర్ గారు ఆశించారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అటువంటి నాయకుల యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు. అటువంటి జనతా గ్యారేజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15వ వార్డ్ ఇందిరానగర్ లో
అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 15వ వార్డ్ ఇందిరానగర్లో జనతా గ్యారేజ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముప్పల సుబ్బారావు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, శ్రీకర్ ఛానల్ ఎండి పంపిణి శ్రీనివాస్, భానుచందర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల మతాలు అనే విభాగాలు లేకుండా అందరూ ఒక తాటిపై నడవాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మత్తల వినోద్ కుమార్, చిన్నం శ్రీను, పొలమాటి నవీన్ కుమార్, రాంబోతు నానాజీ, గొట్టెటి రాంబాబు, పల్లి సోమరాజు, పుట్టి రామకృష్ణ, సోడదాసి పాపారావు, రెడ్డి రామారావు, దండు శ్రీనివాస్, మెల్లిం నాని, వడ్లపటి రమణ, వడ్లపటి దుర్గారావు, జనపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పేటలోనూ గ్రామంలోనూ నగరాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆ మహనీయుడిని మన్నం చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఈ దేశంలో నుంచి బడుగు బలహీన వర్గాలు, మహిళలు, సామాన్య ప్రజల యొక్క హక్కులను, బీసీల హక్కులను పరిరక్షించడానికి, ఈ వ్యవస్థని సక్రమమైన మార్గంలో నడపడానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన పడ్డటువంటి పాట్లు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ ప్రజలు గమనించారు. ఈ రోజున అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తిగా ఈ దేశ ప్రజలు చూడటంలా అంబేద్కర్ అందరి వాడుగా ఈ రోజున ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి, ఈ దేశాన్ని సక్రమంగా నడపడానికి ఈ రాజ్యాంగానికి కావాల్సిన ఒక గ్రంథాన్ని తయారు చేసిన వ్యక్తి. హిందూ మతానికో లేదంటే భగవద్గీత ఉండొచ్చు, ముస్లిమ్స్కి ఖురాన్ ఉండొచ్చు, క్రిస్టియన్స్కి బైబిల్ ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ కలిపినటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేశాడు, అదే భారత రాజ్యాంగం. అటువంటి హక్కుల కోసం, సమస్యల కోసం, మహిళలకు కూడా ఆస్తిలో సమాన ఆస్తి కావాలి అని చెప్పేసి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మాట్లాడాడు. హిందూ కోడ్ బిల్లు పెట్టాడు. దాన్ని పాపం ఆ రోజున ఎవరో అంగీకరించలా. లేదు, నేను మహిళల హక్కుల కోసం నేను రాసింది దీన్ని అంగీకరించలేదు కాబట్టి నేను నా న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ఆనాడే తన నిర్ణయాన్ని విరుద్ధంగా జరిగినప్పుడు నాకు ఈ పదవి అవసరం లేదని తృణప్రాయంగా విసిరివేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ బిఆర్ అంబేద్కర్. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తుంచుకోవాలి మనం. అటు రోజున రూపాయి కావాలన్న మనం వాడుతున్న రూపాయి విషయంలో కానివ్వండి, లేదంటే ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కానివ్వండి, మహిళల హక్కులు కానివ్వండి, దళితులకు రిజర్వేషన్లు కానివ్వండి, లేకపోతే బీసీలకి సంబంధించిన హక్కులు కానివ్వండి, అందరి హక్కుల కోసం ఆయన తపన పడ్డాడు. తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన కుటుంబాన్ని వదిలేశాడు. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి వైద్యం చేసుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా, అనారోగ్యంతో బిడ్డలు చనిపోయినా ఈ దేశం కోసం, ఈ దేశ బడుగు ప్రజల కోసం ఆయన తపన పడ్డాడు. తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు. తన కుటుంబంలో ఎంత ఆర్థిక పరిస్థితి అంటే, ఒకవైపున మార్క్స్ లాంటి వాడు అలా ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది పడ్డాడు. భారతదేశానికి వచ్చే అంబేద్కర్ కూడా చివరి దశలో ఆర్థికంగా ఇబ్బంది పడి పిల్లలకి వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితిలో పిల్లల్ని కోల్పోయాడు. అంబేద్కర్ గారి పుట్టినరోజు 134, అది 135వ పుట్టినరోజు. ఇది ఇంత ఘనంగా జరుపుతున్న మన ఆటో యూనియన్ వాళ్ళకి, తాడితోట ఆటో యూనియన్ వాళ్ళకి ఇలాగే ఎన్నో జరపాలని చెప్పుకోవచ్చు. జై భీమ్. మొట్టమొదటిగా ఆయన ఉద్యమం ఎలా మొదలైందంటే ఒక నీటి బొట్టు ద్వారా మొదలైంది. ఎప్పుడంటే ఆయన చదువుకునే రోజుల్లో ఆయన చదువు చెప్పేటప్పుడు అక్కడ సార్ కూడా అందరూ కూడా ఒక పక్కన కూర్చుంటే ఈయన ఒక పక్కన కూర్చోబెట్టారంట. కారణం ఏంటంటే ఈయన ఒక చిన్న కులం సంపాదించిన వాడు అన్నట్టుగా. తర్వాత నీళ్ళు కోసం బయటకు వస్తే వాటర్ కోసం అడిగితే కనీసం వాటర్ కూడా మనుషులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే అప్పుడే ఆయనలో ఒక మంట అనేది ఏర్పడింది.
ఎందుకు ఇలాగ దూరం పెడుతున్నారు అని చెప్పి ఆయన చేసిన పని ఏంటంటే అక్కడి నుండి బాగా చదువు కూడా మొదలెట్టారు. మరి ఎంతో ఉన్నత విద్యను ఆయన అభ్యసించాడు. భారతదేశంలో 32 డిగ్రీలు కలిగినటువంటి ఏకైక మరి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చెప్పకూడదు సార్. మరి ఆయన ఈ యొక్క మరి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడి నుండి అందరూ కూడా సమానమే, అందరూ కూడా సమానమైనటువంటి ఒక సమానత్వాన్ని ఆయన తీసుకుని వచ్చి మరి రాజ్యాంగాన్ని మరి నిర్మాణం చేసి అనేక మందికి ఆయన మరి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మరి మన యొక్క భావితరాలకు వచ్చేటువంటి భావితరాలకు మనం తెలియజేయవలసింది ఏంటంటే ఆయన అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి అంబేద్కర్ గారు చెప్పేది ఎప్పుడు కూడా ఏం మాట చెప్పేవాడంటే బాగా చదువుకోవాలి, చదువు లేకపోతే ఏముండేది అన్నారు. కనుక మన బిడ్డలకు కూడా చిన్నపిల్లలకి మంచి చదువు నేర్పించాలి. మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. జరుపుకున్నటువంటి సందర్భంలో మరి ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరూ మరి అందరూ పిల్లలు నాయకులందరూ కలిసి ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని అంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి ఆ మహనీయుని యొక్క ఆయన స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి రోజుల్లో ఏదైతే అంతరానితనం అనే అంటురోగం ఏదైతే ఉందో దాన్ని పాల్గొనడం కోసం యావత్ జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఆ మహనీయుని మరి స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మరి ప్రపంచ దేశాలు సైతం ఈరోజు అంత గొప్ప మహనీయుని గౌరవించుకున్నటువంటి సందర్భం ఎక్కడే ఉందంటే అది కేవలం ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళు జరుపుకున్న చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. 135వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న వేళ కెనడా లాంటి దేశాలు మరి వాళ్ళ పార్లమెంట్లో కూడా ఈరోజు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న వేళ మరి ఎన్నోసార్లు మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ 14 మరి వర్ధంతి డిసెంబర్ 6న మరి గుర్తు తెచ్చుకున్నాం. మళ్ళీ మన పనిలో మనం ఉండిపోయి కానీ జనతా గ్యారేజ్ వారు మరి అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. ఈ బొమ్మ కావాలా ఇల్లు కావాలంటే మా మిత్రుడు బొమ్మే కావాలని అడిగిన సందర్భం ఇక్కడే నేను మరి తాడితో పరిచయం అయినప్పుడు ఇక్కడే చంటి పిల్లలతో చిన్న పిల్లలతో ఇక్కడ అందరం కలిసి మరి పడవలసిన యువ కోసం ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో జరుగుతుండగా ఈ బొమ్మ ఆవిష్కృతం జరిగింది. ఆవిష్కృతం జరిగితే మీకు ఇల్లు కావాలా లేకపోతే ఇల్లు మరి బొమ్మ కావాలని అడిగితే మాకు బొమ్మ కావాలని నుంచున్న మా జనతా గ్యారేజ్ వారు కానీ మరి చుట్టుపక్కల ఉన్న వారు కానీ నిజంగా ఇల్లు కోల్పోయిన వారు కూడా బొమ్మ కావాలని కోరుకున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి స్థానిక మున్సిపల్ డివిజన్ 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు రొంపిచర్ల యాంటోనీదాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం స్థానిక మున్సిపల్ డివిజన్ 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు రొంపిచర్ల యాంటోనీదాస్ ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం అందరం ఆ మహనీయుని స్మరించుకొని వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ముందుగా ప్రతి ఇంటిలోనూ విద్యను అభ్యసించాలని, విద్య ఒక్కటే మన భావితరాలను మార్చేది, విద్య మన ఆయుధమని, అంబేద్కర్ ఆశయం బడుగు బలహీన వర్గాలకు హక్కులు కనిపించి వారికి సమాజంలో సమాన హక్కులు పొందే విధంగా ఆయన చేసిన కృషి కారణమని, నేడు ఎంతో మంది ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉన్నతమైన పదవులు అభ్యసించి మరెన్నో రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నారని రవిరామ్ కిరణ్ తెలిపారు. నేను ఒక డాక్టర్ గా చెబుతున్న విషయం ఏమిటంటే రోగానికి కులాలు ఉండవు, బాధకి భేదాలు ఉండవు.
అలాగే నేటి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి సమానంగా వైద్యం అందాలని రవిరామ్ కిరణ్ అభిప్రాయం తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం గోవింద్ మరియు నగర ప్రముఖులు ఎల్వి ప్రసాద్, సంజీవరావు, కె సీత, వై ఝాన్సీ, దుర్గమ్మ, జి రవణమ్మ, పి మల్లేశ్వరి, ఆదిలక్ష్మి, గీతా సిస్టర్స్ మరియు బొగ్గుదెబ్బ యూత్ గంధం రాజుబాబు, రొంపిచర్ల యువసేన తదితరులు పాల్గొన్నారు. మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్, జాగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగో రే జాగో అంబేద్కర్, జగత్ జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే తెల్ల కార్డు ఉన్న వాళ్ళు తెల్ల కార్డులో హాస్పిటల్కి నెలకు ఒకసారి తొడిగేసుకోవాలి. పోయిన తర్వాత కన్నా సగం అరిగిందని డౌట్ ఉన్నప్పుడే నీ క్యాప్ వేసుకోవాలి. దగ్గర ఒక నాయకుడు, ఒక ఎడ్యుకేషనిస్ట్ అంటే లాయరు, మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాం. జనరల్గా డాక్టర్గా చెప్తున్నాను, రోగానికి కులం లేదు, బాధకి భేదం లేదు. సో ప్రతి ఒక్కరూ సమాజంలో ఆరోగ్యంగా ఉంటేనే మీరందరూ సమానంగా కష్టపడగలరు. సో అందుకని మీ వంతు జాగ్రత్త మీరు తీసుకోవాలి. సో సమానత్వం అనేది అందరిలో ఉండాలి. మన పుట్టుక ఎక్కడైనా ఉండొచ్చు, మన అవకాశాలు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ సంకల్పం ఉండాలి. మీ పిల్లలు బాగా చదివించాలి. మనం చదువుకోలేదు, మీలో సంకల్పం ఉండాలి. మా పిల్లలు చదువుకోవాలి, కష్టపడాలి, వాళ్ళు కూడా కష్టపడే తత్వాన్ని నేర్పాలి. కష్టపడిన తర్వాత ఒక డాక్టర్ అయిన తర్వాత, ఒక న్యూరాలజిస్ట్ అయిన తర్వాత సమానమే. సో అది మీరు తెలుసుకుని ఆయన్ని గుర్తు చేసుకుని ఆయన స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా పార్క్ డెవలప్మెంట్ సభ్యులకు, అదేవిధంగా యాంటనీ గారికి, శీలం గోవింద్ గారికి, మా మహిళా నాయకులకి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అంత సదుపాయాలతో ఉంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి చొరవ, ఆయన చూపించిన యొక్క రిజర్వేషన్ ప్రకారం ఎక్కడ పడితే అక్కడ ఎస్సీ బీసీలు ఉన్న ఏరియాల్లో రోడ్లు, విద్యుత్ అన్నీ కూడా మనకి ఏర్పడినాయి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనం తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి ముఖ్యంగా ఈ 135వ అంబేద్కర్ గారి జయంతికి నేను మొన్న డాక్టర్ గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చిచౌదరి గారు, ఎమ్మెల్యే గారు, ఆయన మన రాజమండ్రి సిటీ అండ్ రూరల్ అభివృద్ధి దాత. అసలు చెప్పాలంటే చరిత్రలో మనం నిజంగా ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదని నేను ఈ సభ ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే
వారి తనయులు డాక్టర్ రఘురామ్ కిరణ్ గారు నిజంగా ఆయనకి మా మనస్ఫూర్తిగా ఈ వార్డు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్ మా బొగ్గల దిబ్బలో ఇలాగ అంబేద్కర్ చేయాలనుకుంటున్నాం, పేదవారు ఉన్నారు, వారికి మీరు ఏమైనా చేస్తారా అంటే ఏం చేయాలా అంటని చెప్పా అన్నారు. సార్ మీరు మీ చేతుల ద్వారా వారికి ఏమైనా వస్త్రాలు ఇప్పించండి అంటే అయితే 100 మందికి నేను చీరలు ఇస్తాను యాంటోనీ అని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన యాంటోనీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో పూర్వం మనకి విపరీతమైన పేదవాళ్ళు ఉండేవారు. దాన్ని చూసి ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో బాగా పేదవాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే సమాన హక్కులు ఇవ్వాలని ఆ రోజు రాజ్యాంగంలో రాయబడ్డది. దాన్ని ఇప్పటికీ కూడా అమలు చేయడం జరుగుతుంది. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని 13వ వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో సుమారు 100 బైకులతో గోకువరం బస్టాండ్, దేవీ చౌక్, కంబాల చెరువు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఘనంగా నివాళులర్పించారు. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందుర అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత
సిమెంట్రీపేట బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక సిమెంట్రీపేట బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద గల ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు సంజీవరావు, ఉద్యోగ సంఘాల నాయకుడు రాచర్ల నాగేశ్వరరావు, రాష్ట్ర అధికార దండోర నాయకులు శ్రీ వైరాల అప్పారావు, టౌన్ కమిటీ సిటీ అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, కోనసీమ జిల్లా నాయకులు డాన్ సూరి, మాదిగ టౌన్ ఎంఎస్పీ నాయకులు వైరాల రమేష్, టౌన్ ఉపాధ్యక్షులు రాచర్ల సుధాకర్ మరియు అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ టౌన్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. 35 అయితే ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక పండగ కింద జరుపుకుంటున్నటువంటి రోజు. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి అని ఎప్పుడూ అన్ని దేశాలు కూడా గుర్తించినాయి. అటువంటి ఆయన మన ఇండియాలో పుట్టడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ఆయన యొక్క రాసినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రకరకాల అమెండ్మెంట్లు తీసుకొచ్చి మనం ఎక్కడేసిన పొంగలు అక్కడే ఉండేలాగా పూర్వం మను సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. చాలా దారుణం. 78-79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన మరి మన దేశం ఇంకా అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది రోడ్లు పక్కన అడుక్కుంటున్నారు, ఆ గోదావరికి అడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి ఇంకా ఉందనంటే మరి ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇచ్చేదంటే ఇన్ని కోట్లాది రూపాయల మన దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తూ నిరుపేదల్ని అభివృద్ధి చేయడానికి ఏమీ చూడట్లేదు. దానికి రోజు 135వ జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో సర్వమతాలకు సమానమైన హక్కు ఆ రోజు రాయడం, ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, అలాగే వైద్యము, ఇల్లు, కూడుగుడ్డ అనేది భారత రాజ్యాంగంలో రాజబడి ఉంది. అది కానీ రాయని ఎడల మనం ఈరోజు ఏ స్థితికి వెళ్దామంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా సరే ఈరోజు ఇంకా అభివృద్ధి చెందక ఎవరైతే పూర్వీకులు పాత పార్టీల గురించి నేను మాట్లాడతలేదు. నేను రాజకీయాలకి వ్యతిరేకంగా నేను ఏ పార్టీకి చెందినవాడు కాదు. అయితే 70 సంవత్సరాల క్రితం పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ, పబ్లిక్ సెక్టర్స్ కానీ ఈరోజు అమ్ముకుండే స్థితి వస్తుంది. అంటే చదువుకున్న విద్యార్థులు ఈరోజు రోడ్డును పడి అడుక్కోమని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఏంటంటే ఉదాహరణకి ఈరోజు రైల్వే అమ్మేసింది, బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తుంది, ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇక స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పాల కేంద్రాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సామ్ మిల్లు, జాడీల కంపెనీలు దగ్గర ఉన్నాయని నేను చెప్తాను. ఇవన్నీ చదివించుకొని ప్రయోజకులు చేసిన తర్వాత ఎక్కడో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం తప్ప రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థాలు తప్ప ఎక్కడ కూడా అనిపిస్తలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మేమంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 180 మంది ఉన్న మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఆరోగ్యము, అలాగే ఆహారము అనేది ముందు కల్పించండి. లేనిపోని చిన్న ఏయో పథకాలు పెట్టి మీ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేసి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు బాబు జగన్ కమ్యూనిటీ సెంటర్లో అంబేద్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని ఎస్ఎస్టీ బీసీ నాయకులైన సంజయరావు గారిని, ఎల్వి రాధా గారిని, రాజల్లా నాయసాగర్ ఆహ్వానించి వారు ఇచ్చేసారు. ఈరోజు భారతదేశం మొత్తం ఇది ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ పుట్టడమే ఒక ఘనం. ఆ మహనీయుడు పుట్టిన తర్వాత భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు 15 వర్గాల అందరూ కూడా ఈరోజు సగర్వంగా బ్రతుకుతున్నారంటే ఆ మహనీయుడు తీసుకొచ్చినటువంటి ఫలాలు రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని 4వ వార్డ్ మరియు గోకవరం బస్టాండ్ దగ్గర
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజేంద్ర నగర్ 4వ వార్డు నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవం నక్కా సోమేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నక్కా సోమేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి, అందుకే ఆయన పుట్టినరోజు వేడుక ప్రపంచమంతా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దిశ నిర్దేశించిన మహానుభావుడు. భారతదేశంలో పుట్టడం దేశానికే గర్వకారణమని కొనియాడారు. అలాగే స్థానిక సీనియర్ నాయకులు నెల్సన్ పాస్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన, అంటరానితనాన్ని రూపుమాపాడు. మహిళలకు సమాన హక్కు కల్పించాడు. విద్య అవసరం, విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు. అలాగే సిహెచ్ దయానిధి హెడ్ మాస్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు, చిన్నతనం నుంచే అంటరానితనాన్ని చవిచూశాడు. ఎవరూ చదువనంతగా 14 డిగ్రీలు చదివాడు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు, రిజర్వేషన్ కల్పించాడని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సుబ్బారావు, సిహెచ్ కాటన్, వి భీమ్ కుమార్, డి అశోక్, వి నవదీప్, వి రోహిత్, పి నిఖిల్ చరణ్, పి డానీ చరణ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని జరుపుకుంటుంది భారతదేశం. ఇది సర్వ మానవాళికి ప్రపంచవ్యాప్తంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ యుగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచన విధానం మరి అన్నిటినీ కలుపుకునేటువంటి అన్ని రకాల తాత్విక చింతనలను, అన్ని రకాల రాజకీయ విముక్తి మరి సందేశాలను కలగలుపుని ఒక నూతనమైనటువంటి బలమైనటువంటి పరిపుష్టమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహనీయుడు. ఈరోజు మరి భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా ఎంతో ఆనందంతో, సంతోషంతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. వారందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తాను. జై భీమ్. జై భీమ్. ఈ రోజున 135వ జయంతి అంబేద్కర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మరి అంబేద్కర్ జయంతి ప్రపంచమంతటా జరుపుకుంటారు. ఆయన ప్రపంచ మేధావి. మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఎందరో భారతదేశ దశ మార్చిన మహానుభావుడు. మరి ఆయన అంటరానితనం, కుల నిర్మాణ అన్నిటికీ ఆయన పోరాటం చేసి ఇప్పుడు ఈ రోజున మనం ఈ స్థితిలో అందరం మనం జీవిస్తున్నామంటే దానికి కారణం అంబేద్కర్ పెట్టిన భిక్ష. మనకి ఓటు హక్కు కల్పించాడు, రిజర్వేషన్ కల్పించాడు. ఈ స్థితిలో మరి ప్రపంచమంతటా వాడవాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయంటే దానికి కారణం ఆయన స్ఫూర్తి తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన కొనియాడుతున్నారు. మరి ఈ రోజున అంబేద్కర్ జయంతి ప్రపంచమంతా జరుపుకోవడానికి కారణం ఆయన ఎన్నో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఉత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి భారతదేశం దశాదిశని నిర్దేశించిన వాడు. అలాగే మరి ఒక దళితుల కోసమే కాకుండా ఆయన మరి చక్కగా మరి మహిళల కోసం అని చెప్పి హిందూ కోడ్ బిల్లు పెట్టారు. ఈ రోజున చూసుకుంటే మరి పార్లమెంట్లో దాన్ని ఆమోదించడానికి ఈ రోజుకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం ఒక ప్రత్యేకంగా మరి లోక్సభను ఏర్పాటు చేసి మరి దాన్ని ఈ రోజున ఆమోదించడానికి చర్యలు తీసుకున్నారు. ఆ రోజున మరి ఆ హక్కు కోసమై మరి రాజీనామా చేసిన మొట్టమొదటి మంత్రి ఆయన. మరి అలాగే దానికోసమే కాకుండా మరి భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపన కోసం మరి ఆయన ద రూపీ ఆఫ్ ఇండియా అనేసి దానికోసం మరి రచించడం జరిగింది. దాని సందర్భంగా చేయడం జరిగింది. అలాగే మరి కార్మికుల కోసం చట్టాలు చేయడం, అలాగే మరి నీటిపారుదల శాఖ కోసం అనేక రకాలైన ఆయన కార్యదర్శులను చేయడం జరిగింది. మరి ఆయన ఒక ప్రపంచ మేధావిగా మరి ఆయన గుర్తించబడడం జరిగింది. మరి ఆయన ఆశయాలన్నీ కూడా మనం సాధించుకోవాలంటే మరి ఆయన ఆశయాల సాధన కోసం మనం అందరం కృషి చేస్తూ ఆయన ఆశయ బాటలో నడాలని చేసుకుని మీ అందరికీ కూడా జై భీములు తెలియజేసుకున్నాం. భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న ముఖ్య అతిథులు, ప్రముఖులు, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు, సామాజిక న్యాయం స్థాపనకు ఆయన చేసిన కృషి అపూర్వమని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన చూపిన దూరదృష్టి భారతదేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసిందని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో అంబేద్కర్ ఆశయాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని, ముఖ్యంగా యువత ఆయన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టాలని అతిథులు పిలుపునిచ్చారు. విద్య, క్రమశిక్షణ, కృషి అనే 3 మూల సూత్రాలను అనుసరించి యువత దేశాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. సమానత్వం, సౌహార్దం, మానవత్వం వంటి విలువలు సమాజ నిర్మాణానికి అవసరమని వివరించారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగా, జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ రాజశేఖర్, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింథియా రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, బర్రె సుబ్రహ్మణ్యం, చాకా పుల్లారావు, ఏళ్ల వీరభద్రరావు, అర్బన్ బీసీ సెల్ చైర్మన్ తాడి సూరిబాబు, లలిత, అంజలి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈనాడు రాజమండ్రి నగర అర్బన్ కాంగ్రెస్ కార్యాలయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అనేక వందల సంవత్సరాలుగా పరదాస్యంలో ఉండి ఆర్థికంగా, సామాజికంగా పునారిల్లినటువంటి భారతదేశాన్ని తన యొక్క మేధో సంపత్తి ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఇవాళ మనం ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేటట్టు చేసినటువంటి అపర మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆలోచన శైలిలో ఉద్భవించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి అభివృద్ధిని చెందగలం. అలాగే అణగారిన వర్గాల యొక్క హక్కులను కాపాడటంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఇవాళ సామాన్యుడి దగ్గర నుంచి అనేక మంది స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే ఆయన కల్పించినటువంటి ఈ అవకాశం మాత్రమే. మన రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి 4 విభాగాలు కూడా సక్రమంగా పనిచేస్తే మన దేశాన్ని మించినటువంటి దేశము, మన ప్రజాస్వామ్యాన్ని మించినటువంటి ప్రజాస్వామ్యం వేరొకటి ఉండదు. అయితే కొన్ని మతతత్వ పార్టీలు, అలాగే కొన్ని స్వార్థపూరిత ప్రాంతీయ పార్టీలు ఉద్భవించి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈనాటి ఈ రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలని ఆలోచనతో వారు ఉన్నారు. మనం అందరం కూడా ఆలోచన చేసి యువత, అలాగే ఈ దేశం యొక్క ఉన్నతిని ఆకాంక్షించేటువంటి అందరూ కూడా రాబో రోజుల్లో మతతత్వ పార్టీలను ఇంటికి పంపి, అలాగే సంకుచిత తత్వంతో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా ఇంటికి పంపి అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ముందుకెళ్లేటటువంటి కాంగ్రెస్ పార్టీని మరల అధికారంలో తీసుకురావడం ద్వారా మనం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మానవుడు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొక్కసారి ప్రణామాలు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్థానిక 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు బీసీ నాయకులు కేకే సంజీవరావు, ఎస్సీ నాయకులు ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
బీసీ నాయకులు కెకే సంజీవరావు, ఎస్సీ నాయకులు ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో 17వ వార్డ్ బొగ్గుల దిబ్బనందు 135వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాదంపూడి సత్యవతి, కప్పల కుమారి, కె మరియమ్మ, కె సరోజిని, చిన్న కట్టుమూరి గంగా, పెద్ద కట్టుమూరి గంగా, కోరమిల్లి సత్యవతి, డి ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్కి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈ బొగ్గుల దెబ్బ అనేది పూర్వం ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు కాదండి, నేను 1965 రాజమండ్రి వచ్చింది, అప్పటి నుంచి కూడా తెలుసు. పూర్తి స్లమ్ ఏరియా ఇది. అసలు ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఇక బాగా డిప్రెషన్ అయిపోయిన కమ్యూనిటీ, ఏమి దారి లేక ఇక్కడ ఉండేవారు అన్నమాట. అంచేత అటువంటి ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని ఇంత చక్కగా డెవలప్మెంట్ చేయడానికి అసలు మూలకారుడైనటువంటి వారు అంబేద్కర్ గారు. ఎంచేదంటే భారత రాజ్యాంగాన్ని ఆయన ఏకైక వ్యక్తి. యాక్చువల్గా చెప్పాలంటే 126 మందిని ఒక కమిటీ వేయడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈయన రాయడం ఏంటి, ఈయన దాంట్లో మేము వెనకాల ఉండి చేయడం ఏంటని ఎవరు కూడా కోఆపరేట్ చేయలేదు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు తిరిగి ఆ దేశాల యొక్క రాజ్యాంగం ఎలా ఉందో అన్నది స్టడీ చేసి ఇవన్నీ క్రోడీకరించి ఆయన ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారంట. దాంట్లో ముఖ్యంగా నిరుపేదలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో, మన భారతదేశం బాగా ఎక్కువ నిరుపేదలు ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ నిరుపేదలకు మనం ఏం చేయాలనేది రాజ్యాంగంలో రాయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే ప్రాథమిక హక్కు అంటే మనందరం ఉన్నటువంటి హక్కు ఏమిటంటే జీవించేటటువంటి పని బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అంటే జీవించడం అంటే ఏంటి అంటే సంజయరావు గారి ఆధ్వర్యంలో రాజమండ్రి బొగ్గుల దిబ్బ ఎవరైతే మా ముందున్న మహిళా నాయకురాలు వీరందరూ కూడాను దళితులు. గత 50 సంవత్సరాల నుంచి కూడాను ఈ యొక్క బొగ్గుల దిబ్బ పరిస్థితిని, ఈ యొక్క గృహాలని, ఇళ్ళని రాజకీయాలకి అతీతంగా సంపాదించిన వ్యక్తులు వీళ్ళందరూ. ఝాన్సీ కానీ, లేకపోతే సెల్లమ్మ, ఇక్కడ మన చేత కానీ, ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే మేము ఇంతటి స్థితికి ఎదిగాం. దీనికి సాక్షిగా, దీని యొక్క విట్నెస్గా ఈ స్టాచ్యూ మేము పెట్టుకున్నాం మా సొంత డబ్బులతో, ఎవరు పెట్టింది కాదు. అయితే ఈరోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం మేము పైకి వచ్చాం కాబట్టే ఈరోజు అంబేద్కర్ యొక్క పుట్టినరోజుని 135వ పుట్టినరోజు ఇంత ఘనంగా చేయగలిగాం. దీనికి సహకరించిన ఈ పేటలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా, మరి ముఖ్యంగా సంజీవరావు గారికి 25 చీరలు ఆయన సొంత డబ్బులతో పంచిపెట్టడం జరిగింది బీసీ, ఎస్సీ, ఎస్టీ. రాజమండ్రి మల్లికార్జున్ నగర్ వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమతా యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు, టీడీపీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, షెడ్యూల్ కాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మరి బాబ్జీ, రాజపల్లి ప్రసాద్ తదితర నాయకులు స్థానిక మల్లికార్జున్ నగర్ వద్దనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇంకా ఉన్న అసమానతలను తొలగించాలంటే అంబేద్కర్ చూపిన విద్య, సంఘటితం పోరాటం అనే మార్గాన్ని యువత అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. మరి బాబ్జీ మాట్లాడుతూ, అంబేద్కర్ సిద్ధాంతాలు సమాజానికి శాశ్వత దిక్సూచి అని తెలిపారు. రాజపల్లి ప్రసాద్ మాట్లాడుతూ, అంబేద్కర్ కృషి వల్లే దేశంలో సమాన హక్కులు అందరికీ లభించాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భూరా రమేష్ ప్రసాద్, చింత అనిల్ బాబు, దియ్యన ఠాగూర్, మారి వెంకటేశ్వరరావు, కేతా రామారావు, గిడ్డి నరసింహరావు, మిట్టపల్లి వెంకటేష్, డి అమృతరావు, గడ్డం జేసుదాసు, మెరుపు శ్రీను, టీవీ రమేష్, మద్దా విజయ్ బాబు, నొక్కు సత్యనారాయణ, గిరిసిన చిరంజీవి, యారేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇదిని చూసి ఆయన ఎలాగైనా సరే ఈ జాతిలో మేల్కొల్పాలి అని చెప్పేసి ఆయన విద్యకి ముందుగా ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది.
ఆయన బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి నినాదంతో జాతిలో చైతన్యాన్ని నెలకొల్పి ఆయన ఈ రోజుని దళితులు ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషి, ఆయన రచించినటువంటి రాజ్యాంగం. ఈ రోజున ఆయన రచించినటువంటి రాజ్యాంగం వల్లే మత స్వేచ్ఛ కానీ లేకపోతే ఇతర స్వేచ్ఛలు కానీ అన్నీ కూడా ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటిని అధిగమించాలంటే దళితులంతా ఐక్యంగా ఉండి ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే జాతి యొక్క ఔన్నత్యానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి వాళ్ళు కృషి చేసి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నిలవాలని నేను సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ జైభీములు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఓన్లీ దళితులకే నాయకుడు అనే మాట తప్పు. ఎందుకంటే 1932 ముందే బ్రిటిష్ ప్రభుత్వంతో దెబ్బలాడి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సప్రెస్డ్ డిప్రెస్డ్ పీపుల్తో పాటు ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలు అన్ని వర్గాలు కూడా అన్ని రకాల రాజకీయ హక్కులు, సాంఘిక సమానత్వ హక్కులు కావాలని చెప్పంటే బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ అనే ఒక ఆయన్ని కమిషన్ వేస్తే సైమన్ అనే కమిషన్ వచ్చి ఈ భారతదేశంలో ఉన్న అట్టడుగు ప్రజలు అంటే ఎస్సీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకోవటానికి వస్తే గాంధీ గారి నాయకత్వంలో దేశం అంతా సైమన్ గో బ్యాక్ అన్న నినాదం చేసి వీళ్ళకి వచ్చే హక్కులు రాకుండా చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన ఆంధ్రకేసరి అనే బిరుదు రాట కారణం సైమన్ కమిషన్ వ్యతిరేకించి గుండెలు చూపించినందుకు. లాలా లజపత్ రాయ్ ఏమో ఆయనేమో వద్దని చెప్పి వెస్ట్ బెంగాల్ ఎందుకు ఆయనకు ఒక కేసరి అయిపోయాడు. కానీ అంబేద్కర్ అదేవిధంగా పెరియార్ రామస్వామి నాయరు వీళ్ళంతా కలిపి సైమన్ రమ్మని చెప్పి సైమన్కి ఉన్న స్థితిగతులు తెలియజేయటం, అంబేద్కర్ యొక్క సూచనల ప్రకారంగా ఆయన తీసిచ్చిన రీసెర్చ్ ప్రకారంగా కమ్యూనల్ అవార్డు ప్రకటించారు 1932లో. కమ్యూనల్ అవార్డు డబుల్ ఓట్ హక్కు, అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాల సమాన హక్కులు ఏర్పాటు చేయడానికి లార్డ్ మెక్డానల్డ్ అవార్డు ఇస్తే దానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ అనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఏరవాడ జైల్లో నిరాహారదీక్ష చేసి దీనికి వ్యతిరేకంగా ఆయన చచ్చిపోతానని చెప్పి ఆమరణ నిరాహార చేయటం, ఆ నిరాహారదీక్ష చేసే పరిస్థితుల్లో విధులేని పరిస్థితుల్లో ఆయనకు వచ్చే ప్రెజరు ఆయన చంపేస్తే మన దళితుల మీద దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆయన దాని మీద పూనా వడంబడిక 1932 సెప్టెంబర్ 23 సంతకం పెట్టింది. ఆయన సంతకం పెడితే మాట నా మరణ శాసనం మీద నేను సంతకం పెట్టినట్టుగా భావిస్తున్నాను, మనకుంటున్న హక్కులు కాలు రాశాడు గాంధీ అని చెప్పాడు. ఆ హక్కులు ప్రతిఫలమే ఈరోజు రిజర్వేషన్ 1935 చట్టం. కాబట్టి స్వతంత్ర భారతదేశం ముందే ఈ భారతదేశంలో ప్రజలందరికీ అన్ని రకాల హక్కులు తెచ్చిన మహానుభావుడు అంబేద్కర్. అందరికీ జైభీములు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని స్థానిక మెలికల్ నగర్లో గల మరి అంబేద్కర్ స్టాచ్యూకి గ్యార్లాండ్ చేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మరి భారతదేశానికి అన్ని రకాలుగా మరి సమానత్వం, స్వేచ్ఛ, సౌభరత్వం దిశగా మరి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే అంబేద్కర్ గారిని కొనియాడుతున్నారంటే మరి ఆయన భారతదేశానికి ఇచ్చిన రాజ్యాంగమే గొప్పతనంగా మరి అనేక దేశాల్లో మరి చదువు, ఉన్నతమైన చదువు అభ్యసించి రాజ్యాంగం రాయడానికి ముఖ్య కారణం అయ్యారు. మరి పెద్దలు చెప్పినట్టు వీధి దీపాల కింద చదువుకొని మరి అంత ఔన్నత్యాన్ని చేసిన అంబేద్కర్ ఆశయాలు మరి ఈరోజు యువత అంతా ముందుకొచ్చి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఏదైతే రాజ్యాంగ ఫలాలు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి రాజ్యాంగం సుస్థిరంగా ఉండాలంటే మరి కొన్ని శక్తులు దానికి తూట్లు పొడిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యువత ముందుకు వచ్చి మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలాగా దాన్ని మరి అందరూ కూడా సమానత్వంగా ముందుకు తీసుకెళ్లాలని యువతకు మరీ ప్రేరేపించి ముందుకు రావాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన అందరికీ నా జైభీములు తెలియజేస్తూ ఇప్పుడు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు 15వ వార్డులో గుత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా 15వ వార్డులో గుత్తుల రమణ ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు, పెన్నులు మరియు జ్యూసులు అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పేట పెద్దలు, మహిళలు పెద్దగా పాల్గొని అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పించారు.
ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇందిరానగర్లో గుత్తుల రావణ్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డులో 15వ వార్డులో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుని పిల్లలకు పుస్తకాలు సీట్లు పంపకాలు చేశారు గుత్తుల రావణ్ గారి ఆధ్వర్యంలో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు 15వ డివిజన్ ఇందిరానగర్లో గుత్తుల రావణ గారి ఆధ్వర్యంలో 135వ భీమ్రామ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముప్పల సుబ్బారావు గారు, కురువెల్ల భానుచంద్ర గారు, ఎన్వి శ్రీని గారు, అలాగే మా పేట పెద్దలు అందరూ పంపర్ శ్రీని గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పంపర్ శ్రీని గారు, 15వ వార్డు ఇన్ఛార్జ్ పంపర్ శ్రీని గారు, ఇంకా స్థానిక పెద్దలు, జైవజనులు, ఇంకా పాస్టర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి కారణం మా యొక్క యూనిటీ, మా పేట యొక్క యూనిట్లో మేమంతా చాలా ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంకి మీ ప్రెస్ వారు కూడా సహకరించినందుకు పోలీసు వారి డిపార్ట్మెంట్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ జై భీమ్ తెలియజేస్తారు. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా మరి తాడితోట ఇంద్రనగర్లో గుత్తుల వెంకటరమణ గారు మరి ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నారు. అలాగే స్థానిక పెద్దలు సహోదరులు కలిసి స్థానిక దైవజనులతో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఐక్యతను, యూనిటీని వారు ఉన్నంత కాలము జరపాలని, వారి ద్వారా అనేక మంది అభివృద్ధి పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే మరి అంబేద్కర్ గారి ద్వారా అనేకమైన విద్యాబోధలు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి వారికి ఎంతగానో మేము రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ఇలా జయంతి ద్వారా మేము జరుపుకుంటూ ఇది ఒక పండుగ ఉత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి కొంతమంది దేవుడు దీవించరు. ఆమేన్. రాజమహేంద్రవరం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని జనసేన రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, అదే స్ఫూర్తితో ప్రతి అణగారిన వర్గానికి అండగా నిలవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసమే కాకుండా సామాజిక బాధ్యతతో కూడిన ప్రజాసేవలో జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు. ఈ వేదిక సాక్షిగా బేరీ మోహిత్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఇదే సందర్భంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. పార్టీ శ్రేణులు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేస్తూ తమ సామాజిక స్పృహను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ డైరెక్టర్ గంటా స్వరూపం, సోమాలమ్మ గుడి డైరెక్టర్ తొర్లపటి శాలిని, మార్కండేయ స్వామి దేవాలయం డైరెక్టర్ బూడిద గౌతమి, బసవ సూర్యకుమారి, బోయిలాపల్లి సుందరయ్య, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొని పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగస్వాములయ్యారు. శిబిరం ఓపెనింగ్ చేస్తారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్
అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముందుగా ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన దేశంలో సామాజిక న్యాయం కానీ మనం ఇప్పుడు అనుభవిస్తున్న హక్కులకు కానీ దీని అంతటికీ కారణం అంబేద్కర్ వంటి మహానుభావుడు వల్లే. అటువంటి మహానుభావుని ఒక కులానికి కొన్ని కులాలకే అండగలుగుతున్నది. ఇది చాలా అన్యాయం. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఒకే కులానికి ఆపాదిస్తే అంబేద్కర్ గురించి మీకు ఏమీ తెలియనట్టే లెక్క. ఈరోజు మన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత మన ప్రపంచ మేధావులో మొట్టమొదటి వ్యక్తిగా భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళలు హక్కు కోసం 33% వచ్చిందంటే దానికి కారణం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఇందులో ఏ కుల వివక్షనైనా ఉందా? మీ అందరినీ ఒకటే అడుగుతున్నా. అంతేకాదు మన కార్మికులు కానీ శ్రామికులు కానీ రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. దీనికి కారణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఒక హక్కు. దీంట్లో ఏ కులమైనా ఉందా? అంతేకాదు మనకు సంబంధించిన మన ఆస్తి హక్కులు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ఈ హక్కులు పొందుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అటువంటి మేధావుల యొక్క రాజ్యాంగం వల్ల ఈరోజు మన అన్నీ కూడా అనుభవిస్తున్నాం. అంతేగాని ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. అటువంటి మహానీయుని ఒక జయంతి రోజునే కాకుండా అంటే ప్రతి నిత్యం కూడా ఎవరికి వాళ్ళు ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడుతూనే ఉండడానికి కారణం ఆయన ప్రతిరోజు కూడా ఆయన స్మరించుకుంటూనే ఉన్నారు. రాజమండ్రి సిటీఆర్ఐ సెంటర్లో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీఆర్ఐ వద్ద మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగుపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఏనుగుపల్లి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివకుమార్, దడాల సుధీర్, కోసెట్టి సత్యబాబు, నీలం రామకృష్ణ, తేజ, పోతురాజు మల్లిబాబు, షేక్ అంబి, పుట్టా కుమారి, నీలం గణేష్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావులో ప్రముఖ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎంత భవిష్యత్తు ఆలోచించారు చూడండి. ఈరోజు మనం ఎంత కార్మికులు కానీ శ్రామికులు కానీ ఎంత పనిచేస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాదు మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకున్నామంటే మనం ఉంటున్న మన ఇల్లు మన సొంతంగా ఉన్నది, దాన్ని ఎవరూ ఆక్రమించకుండా కాపాడుకున్నా అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మనం ఏదైనా సరే మనం సాధించాలనుకుంటే ఆ పోరాట పనికి స్ఫూర్తి ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారు ఒక వర్గానికి కాకుండా అది దేశ ప్రజలందరికీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఈరోజు మహిళలందరికీ కూడా 33% రిజర్వేషన్ వస్తుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేగాని ఏ కులానికి ఏ మతానికి సంబంధించి జనసేన 2029 జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నగారు నిలబడతారు. అన్నగారికి మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాం. మేము పంది దుర్గేష్ గారి నాయకత్వంలో మరియు అత్యచ్చిన నాయకత్వంలో ఎప్పుడు ప్రయాణం చేస్తాం. జై భీమ్, జై కొందరా, జై అత్యచ్చిన. రాజమండ్రి క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క 135వ జయంతి కార్యక్రమం
ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ సింధియా రాణి, యూత్ అధ్యక్షులు దెయ్యాల రాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు మరియు పేద మహిళలకు 50 మందికి చీరలు పంచిపెట్టారు. వచ్చిన వారందరికీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఫ్రెండ్స్ యూత్ సర్కిల్ దుర్గా ప్రసాద్, దెయ్యాల కృష్ణ, ఎస్ సత్యబాబు, డి సత్యబాబు, ఎం సీతా సాయి, పి చిన్నబ్బులు, నాయకులు దెయ్యాల చక్రం, గల్లా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 135వ జయంతి సందర్భంగా క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ అంబేద్కర్ ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో మన దెయ్యాల రాజు వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి యొక్క జయంతి ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అమలు జరిపేలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏదైతే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో అందరికీ కూడా దైవంతో సమానం. కొంతమంది క్రిస్టియన్స్ యేసు ప్రభువుని కొలుస్తారు, కొంతమంది అల్లాని కొలుస్తారు, కొంతమంది రాముడిని కొలుస్తారు. మరి అందరూ కొలిసిన ఏకైక దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాల్ని అందరూ కూడా అమలు జరుపుకోవాలని అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ క్వారీ ఏరియాలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యూత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరించి మన సమాజంలో మన రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా దళిత క్రైస్తవుల తరఫున మాట్లాడలేదు. కేవలం మాట్లాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అంబేద్కర్ ఘన నివాళులు ఇవ్వాలంటే దళితులకు అందరూ కూడా మత స్వేచ్ఛ కావాల్సిన అవసరం ఉంది. అట్టి మత స్వేచ్ఛ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ కనుక అంబేద్కర్కి అలనాడు రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చిందండి. ఎంతో మంది మేధావులు ఉన్నారు. కేవలం దేశంలోనే ఏకైక డిగ్రీలు చదివిన అంబేద్కర్కి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశమే. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా 15వ వార్డులో గల అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడు శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి బిఆర్ అంబేద్కర్. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. విద్యా తపస్వి అంబేద్కర్. కమిషనర్ రాహుల్ మీనా. బిఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శనీయులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మానవాళి ఉన్నంత వరకు అంబేద్కర్ ఆరాధ్యులే. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అంబేద్కర్ కు నివాళి. నగరంలో 2000 బైక్లతో భారీ ర్యాలీ. రెల్లిపేటలో అంబేద్కర్, జోగేంద్రనాథ్ మండల్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ.
జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.